హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను వినేద్దామండి. ఆకాశం మేఘావృతంగా ఉంది. రాత్రి పొద్దుపోయిన వేళలో రాబోతున్న పెద్ద వాన గురించి పారాహుషా పలుకుతున్నట్లుగా గాలి రయ్యన వీస్తున్న శబ్దం చేస్తుంది. వాన రాకకి సంతోషాతిశయాలతో స్వాగత నృత్యం చేస్తున్నట్టుగా చెట్ల కొమ్మలు కదులుతున్నాయి. ఆ నృత్యానికి తాళం వేస్తున్నట్టుగా ఆ వీధిలో ఉన్న ఇళ్ల కిటికీ తలుపులు టకటకా శబ్దం చేస్తుంటే ఇంటి యజమానులు ఏమిటి మీ గోల అన్నట్టు లేచి వచ్చి వాటి నోళ్లు నొక్కినట్టుగా గడియలు బిగిస్తున్నారు. విద్యార్థులు చేస్తున్న అలజడిని గమనిస్తున్న పోలీసుల్లా వీధి దీపాలు నిటారుగా నిలబడి ఈ వాహన రాగ గడబిడిని గమనిస్తున్నట్టుగా ఉన్నాయి. ప్రకృతి చేస్తున్న ఈ సందడిలో ఆ వీధిలో చిట్ట చివరి ఇంట్లో నుంచి వస్తున్న అమ్మా అబ్బా అన్న మూలుగు సరిగ్గా వినిపించడం లేదు. ఆ కంఠస్వరం ఎంతో నీరసంగా ఉంది. మూలుగుతో మంచం మీద పడి ఉన్న వ్యక్తి శరీరం ఎన్నో తుఫాను గాలుల ఒత్తిడికి తట్టుకుని శిథిలమై పాతబడిన భవనంలా కళావిహీనంగా ఉంది. అబ్బా అయ్యో! ఆవిడ మంచం మీద పడుకోలేనట్టుగా లేచి కూర్చుంది. తలనెరిసి ముఖం పీక్కుపోయి వైదవ్య ఛాయలతో ఉన్న ఆమె ముఖం చూస్తుంటే ఆవిడ జీవితం అంతా కష్టాల కొలిమిలో గడిచినట్టే ఇట్టే అర్థమవుతుంది. అయ్యో నాయనా, నాకు చావు ఇప్పుడు వస్తుందిరా దేవుడా! నేనేం పాపం చేశానురా తండ్రి? స్వప్న, ఇలారా, నా దగ్గరగారా. ఏమిటమ్మా, గుండెల్లో చాలా నొప్పిగా ఉందా? కిటికీ తలుపులు మూసి గడియ బిగించి వస్తున్న యువతి ఎంతో లాలనగా అడిగింది. బాధతో విలువెల్లాడుతున్న ఆవిడ ఒక్క క్షణం తన మంచం దగ్గరగా వచ్చి నిలబడిన కూతురి వైపు దీర్ఘంగా చూసింది. ఆ వెంటనే కూతురి చేయి పట్టుకుని బావునమని ఏడ్చేసింది. స్వప్న, ఈ బాధ భరించలేక నా ప్రాణం పోతే బావునని అనుకుంటున్నాను. కానీ నేను లేకపోతే నువ్వేమవుతావనే. వద్దు వద్దు, ఎంత బాధ అయినా సరే నేను బ్రతకాలి, బ్రతుకుతాను. స్వప్న చొప్పున మంచం మీద కూలబడి తల్లిని దగ్గరకు లాక్కుంది. ఏమిటమ్మా ఈ మాటలు? కంఠం గాద్గతంగా అనడంతో ఆ పైన ఇంకేం చెప్పలేకపోయింది. ఆవిడ ఏడుస్తూనే ఉంది. నా భయం నీకు తెలియదే. నా మనసంతా రకరకాల ఆలోచనలు తూటాల్లా బెదిరిస్తున్నాయి. స్వప్న తల్లిని చిన్నపిల్లలా దగ్గరికి తీసుకుని ఆవిడ కన్నీళ్లు తుడిచింది. నేను ఇన్నిసార్లు నీకు చెప్పానమ్మా, నా విషయంలో నువ్వు ధైర్యంగా ఉండమంటే ఉండనే ఉండవు. మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయిన రోజునే నా ధైర్యం భగవంతుడు మింగేశాడు. నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. స్వప్న తల్లి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయింది. తండ్రి గుర్తుకు రాగానే స్వప్న కళ్ళల్లో చివ్వున నీళ్లు ఉబికాయి. ఆ గారాభం, ఆ సుఖం, ఆ ఆనందం చేత్తో తుడిచేసినట్టే మాయమయ్యాయి. అమ్మా, నువ్వు ధైర్యం తెచ్చుకోకపోతే ఎలాగమ్మా? నువ్వు భయపడడమే కాదు, నన్ను కూడా భయపెడుతున్నావు. డాక్టర్ నీకేం చెప్పాడు? నువ్వు ఇలా ఆలోచించడం మానేస్తేనే గాని నీకు ఆ గుండె నొప్పి తగ్గదని అనలేదు. ఉండు, నేను వెళ్ళి వేడినీళ్లు పెట్టి తెస్తాను, మందు వేసుకుందు గాని. ఆవిడ కూతురుని లేవనీయలేదు. ఒక్క నిమిషం నా దగ్గర కూర్చోవేమ్మా. నాకేమిటో చాలా భయంగా ఉంది స్వప్న. నాకెందుకింత భయం వేస్తుంది? ఈ పాడువాన ఎందుకు వస్తుంది? అప్పటికే బయట వాన ఉధృతంగా పడుతున్న శబ్దం వినిపిస్తుంది. ఏమిటమ్మా, ఇది అకాలంగా పడుతున్న వాన కాదుగా, దాని ఋతువు. తల్లి జుట్టుని సరిచేస్తూ అంది. దీపపు వెలుతురులో ఆ జుట్టు వెండి తీగల్లా మెరుస్తుంది. తల్లి జుట్టు ఎంత నల్లగా ఒత్తుగా ఉండేదో. స్వప్న నిట్టూర్చింది. స్వప్న కళ్ళ ముందే తల్లి అందం క్షీణించి మాసిపోయింది. నొప్పి కాస్త తగ్గిందా అమ్మా? ఆవిడ లేదన్నట్టుగా తలూపింది. స్వప్న ఆవిడను బలవంతంగా దిండి మీదకి జరిపి లేచి వంటింట్లోకి వెళ్ళింది. స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది. అవతల గదిలో నుంచి తల్లి మూనుగు వినిపిస్తుంది. స్వప్న తదేకంగా స్టవ్ మీద పెట్టిన నీళ్ల వైపే చూస్తుంది. వత్తులు ఎంత ఎక్కించినా నీళ్లు త్వరగా వేడి అవడం లేదు. స్టవ్లో కిరసనాయిల్ అయిపోయి వచ్చిందేమో. గప్ గప్ అని ఎగురుతుంది. స్వప్న మళ్ళీ స్టవ్ తగ్గించి ఒక్కొక్కళ్ళ జీవితాలు కొన్ని గంటల వ్యవధిలో ఎంత విచిత్రంగా మారిపోతాయి. 10 సంవత్సరాల క్రితం ఆ రోజు తనకి ఇంకా బాగా గుర్తుంది. స్కూల్ దగ్గర తనని దించి తండ్రి ఆఫీస్కి వెళ్ళాడు. స్వప్న, సాయంత్రం మనం సినిమాకి వెళ్దాం, టికెట్లు తెస్తాను. మనం బయలుదేరే వరకు మీ అమ్మకు చెప్పొద్దు, ఏం? తను సంతోషంగా అలాగే అన్నట్టు తలూపింది. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి తల్లిని ఆశ్చర్యపరచడం,
చకితురాలిని చేసి తమాషా చేసి ఆనందంగా చూడడం అలవాటే. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఎంతో ఉత్సాహంగా వచ్చింది. కానీ వచ్చేసరికి ఇంటి దగ్గర పరిస్థితి స్వప్న ఊహించలేనంత దారుణంగా ఉంది. తండ్రి శవం ఇంటి ముందుంది. తల్లి ఏడుస్తుంది. ఇంటి నిండా జనం ఉన్నారు. తనని చూడగానే తల్లి పిచ్చిదానిలా ఎదురొచ్చింది. స్వప్న, అయిపోయింది. మన జీవితాలు తెల్లారిపోయాయి. మన ఆనందం ఈ మాయదారి దేవుడు దోచేస్తున్నాడే. తల్లి ఆ క్షణంలో ఏడుస్తూ అన్న మాటలు ఎంత నిజం. అక్షరాల రుజువయ్యాయి. తండ్రి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన రోజు నుంచి తల్లి ముఖంలో ఆనందం అంటే ఏమిటో తను మళ్ళీ చూడలేదు. సంతోషం అనేది తన మనసుకి ఒక భారీ స్మృతిగా మాత్రమే నిలిచిపోయింది. స్వప్న, ముందు గదిలో నుంచి తల్లి కేక వినిపించింది. వస్తున్నానమ్మా. స్వప్న నీళ్లు చూసి స్టవ్ తీసేసింది. గ్లాసులో పోసి మందు తీసుకుని తల్లి దగ్గరికి వచ్చింది. ఆవిడ మంచం మీద కూర్చోలేనట్టుగా కిందకి దిగి నేల మీద కూర్చుంది. అమ్మా, ఈ మందు వేసుకో. బలవంతంగా తల్లి చేత తాగించింది. ఆ మందు ప్రభావం స్వప్నకి చిరపరిచితమే. వేసుకున్న 5 నిమిషాలకి గాఢమైన నిద్ర వచ్చేస్తుంది. మందు పనిచేయడం ప్రారంభించగానే ఆవిడ ఆరాటం కాస్త తగ్గింది. లేచి మంచం మీద పడుకోమ్మా. స్వప్న తల్లి చెయ్యి అందుకుని లేవదీసి మంచం మీద పడుకోబెట్టి దిండు సరిచేసింది. నీ దగ్గరే కూర్చుంటాను. స్వప్న మంచం మీద కూర్చుంది. ఆవిడ కూతురు చేయి పట్టుకుంది. స్వప్న, మావయ్య దగ్గర నుంచి ఈరోజు కూడా ఉత్తరం రాలేదు బేలగా అంది. తనే బయలుదేరి వద్దామని అనుకుంటున్నాడేమోనమ్మా. వారికి నా మీద కోపం వచ్చింది. నేనేం చెయ్యను చెప్పు. వదినకి నేనుండడం ఇష్టం లేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? ఇవన్నీ వద్దన్నా గుర్తుకొస్తున్నాయే. ఆవిడ దిక్కులేని వాళ్ళమని గతిలేని వాళ్ళమని ఎన్ని మాటలు అన్నా భరించాను. బానిసల్లా జలగల్లా పట్టుకుని పీడిస్తున్నారు అన్నా సహించాను. కానీ డబ్బు లేకపోతే నీ కూతుర్ని బజార్లో పెట్టుకుని అమ్ముకో అంది. నేనది భరించలేకపోయాను. స్వప్న, నా గుండెల్లో కత్తితో పొడిచినట్టయింది. నువ్వు అడ్డం రాకపోతే ఆ రోజు ఆవిడ రక్తం కళ్ళ చూసేదాన్ని. ఆవిడ మళ్ళీ ఏడవసాగింది. అమ్మా, నువ్వు నిద్రపోతావా లేదా? స్వప్న చిరుకోపంగా అంది. అది కాదే. చెప్పకుండా వచ్చేశానని మావయ్య కూడా నా మీద కోపం తెచ్చుకున్నాడు. ఆయన బాధ ఆయనది. మావయ్య కూడా లేకుండా మనం ఎలా బ్రతకగలమే? ఎందుకు బ్రతకలేం? నాన్న లేకపోతే బ్రతకగలిగామే. ఇప్పుడు బ్రతకలేమా? నీకు నేను, నాకు నువ్వు ఉండగా ఇంకెవరూ ఎందుకమ్మా? నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకోకుండా విశ్రాంతిగా ఉండు. నీకు గుండెల్లో నొప్పి వచ్చిందంటే నాకంత భయం వేస్తుందో తెలుసా? నువ్వు నా గురించి ఆలోచించకుండా అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు? స్వప్న మందలింపుకి జానకమ్మ మాట్లాడలేదు. తప్పు చేసిన చిన్నపిల్లల మౌనంగా ఉండిపోయింది. మరో 10 నిమిషాల్లో నిద్ర ఆవిడ చింతలని, దుఃఖాన్ని, గుండె నొప్పిని స్వాధీనం చేసుకుంది. తల్లి నిద్రపోగానే స్వప్న మెల్లగా చెయ్యి విడిపించుకుని లేచి వచ్చింది. బయట వాన పడుతుంది. స్వప్న మంచం మీద పడుకుంది. మనసు నిశ్చలంగా ఉంది. అది పాషాణం లాంటి నిశ్చలత. తండ్రి పోయిన క్షణం నుంచే పెద్దరికం లాంటిది వచ్చేసింది. తల్లిని ఓదార్చడం ఆనాటి నుంచే అలవాటయింది. తండ్రి పోయిన రోజున తాను వెక్కి వెక్కి ఏడుస్తుంటే మేనమామ పక్కకు తీసుకువెళ్లి చెప్పాడు, స్వప్న, నువ్వు ఏడవకూడదు. నువ్వు ఏడవడం చూస్తే మీ అమ్మ ఇంకా బెంబేలు పడిపోతుంది. మీ అమ్మకి నువ్వే ధైర్యం చెప్పాలి. ఆ నిమిషం నుంచి స్వప్న తల్లి ముందు ఏడవలేదు. ఏడుపు వస్తే ఏదో వంకతో బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకునేది. లేకపోతే తల్లికి కనిపించని ఏ ఒంటరి ప్రదేశమో వెతుక్కునేది. స్వప్న ధైర్యం చూసి బంధువులే ఆశ్చర్యపోయారు. పెరిగి పెద్దదైన కొద్దీ తన దుఃఖం, తన బాధ తనలో దింగమింగి గంభీరంగా ఉండడం స్వప్నకి బాగా అలవాటైపోయింది. స్వప్న మంచం మీద వెళ్ళకిలా పడుకుంది. వాన శబ్దం వింటుంటే చిన్ననాటి సంఘటన గుర్తుకు రాయసాగింది. తండ్రి తనకి కాగితం పడవ చేయడం నేర్పాడు. అప్పటి నుంచి వానరాకు కోసం ఎప్పుడూ ఉత్సాహంగా ఎదురు చూసేది. తండ్రితో కలిసి కాగితపు పడవలు ఆ నీళ్లల్లో వదిలేది. ఆ పడవలు నీళ్లలో తేలుతూ వెళ్తుంటే అపరిమితమైన ఆనందం. తండ్రి పోయి 10 ఏళ్లయింది. కానీ తండ్రిని గురించి ఒక్క క్షణం కూడా స్వప్న మర్చిపోలేదు. ఏమీ తోచినప్పుడు ఆ జ్ఞాపకాల గతులు తెరిచి అక్కడికక్కడి వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంటుంది. రాను రాను స్వప్నకి తండ్రి పోయిన దిగులు క్రమంగా తగ్గిపోసాగింది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోకుండా, ఎవరికీ కనిపించకుండా తన దగ్గరే ఉన్నట్టుగా ఉంది. తండ్రి పోవడం, బంధువుల తిరస్కారం, ఆర్థికమైన ఒత్తిడి, వీటితో స్వప్న మనసు విచిత్రంగా తయారైంది. రేపు ఏమవుతుందోననే భయం రవ్వంత కూడా లేదు.
తండ్రిని పోగొట్టుకోవడం కంటే బాధాకరమైనది, భయంకరమైన సంఘటన తన జీవితంలో ఇంకేదీ రాదు. స్వప్న శరీరం తొలి యవ్వనపు ప్రాంగణంలో లేత తీగల నాజూకుగా ఉన్న మనసు మాత్రం 20 సంవత్సరాల అనుభవం సంపాదించిన వ్యక్తిలా ఉంది. అందుకే చూసేవాళ్లకి స్వప్న మౌనమూర్తిలా, మూగబోయిన వీణల కుతూహలం రేకెత్తిస్తున్నట్లుగా ఉంటుంది. ఆలోచనల్లోకి జాలువారిన స్వప్నకి మగత నిద్ర పట్టింది. మగత నిద్రలో తండ్రి పిలుస్తున్నాడు. స్వప్న, స్కూల్కి టైం అయింది, త్వరగా రా. వస్తున్నా డాడీ. కానీ అది లేవలేకపోయింది. ఏమైంది తనకి? స్వప్న, నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతా. వద్దు వద్దు, వెళ్ళిపోవద్దు, వస్తున్నా డాడీ. కానీ తన మాటలు ఆయనకి వినిపించడం లేదు. స్వప్న, స్వప్న, స్వప్న. స్వప్న దిగ్గున లేచి కూర్చుంది. తల్లి పిలుస్తుంది. ఏమిటమ్మా? నొప్పిగా ఉందే. అబ్బా, భరించలేకపోతున్నాను. ఎలాగే? ఇంకో మాత్రం ఉందేమో చూడు. లేదమ్మా, ఒకటే ఉంటే ఇంత క్రితం ఇచ్చేశాను. లేదా? అయ్యో, ఎలాగే? అబ్బా, ఇది అసలు మందుకు తగ్గేట్టు లేదే. స్వప్న గబాలన వచ్చి తల్లిని పట్టుకుంది. స్వప్న, లాభం లేదే, డాక్టర్ని పిలిపించుకురా. నేను భరించలేకపోతున్నాను. డాక్టరా? ఈ వానలో ఆ డాక్టర్ గారి ఇల్లు చాలా దూరం. ఆలస్యం చేయకే, వెళ్ళు. తులసమ్మ గారిని పిలుచుకురా. అలాగేనమ్మా. గొడుగు తీసుకువెళ్ళు, ఆయాసపడుతూ అంది. గొడుగు లేదమ్మా, తులసమ్మ గారు నిన్న తీసుకువెళ్ళి పంపలేదు. అయ్యో, తడిసిపోతావేమో. ఏం పర్వాలేదు. ఆతృతగా గబగబా వెళ్ళిపోయిన స్వప్న ఒక క్షణం ఆగి గిరుక్కున తిరిగి తల్లి మంచం దగ్గరికి వచ్చింది. అమ్మా, నువ్వు భయపడవుగా? నేను త్వరగా తులసమ్మ గారిని పిలుచుకు వస్తాను. భయపడనులే, తలుపు బయటకు వేసి వెళ్ళు. స్వప్న తలూపింది. తలుపులు తీసుకుని బయటకు వచ్చింది. గాలి వాన కలిసి రివ్వున వచ్చి స్వప్న శరీరాన్ని తాకాయి. తలుపులు బయటకు గడియ పెట్టింది. వాన ఎడాపెడా కొడుతుంది. ఉధృతంగా వీస్తున్న గాలికి తోసుకుపోకుండా తనని తాను నిలువరించుకోవడం స్వప్నకి కష్టమవుతుంది. స్వప్న ఆ వీధి మొదలు ఉన్న తులసమ్మ గారి ఇంటికి పరుగులాంటి నడకతో వెళ్ళింది. ఇల్లు వదిలి 2 బారులు వచ్చేసరికి స్వప్న పూర్తిగా తడిసి ముద్దైపోయింది. తులసమ్మ గారి తలుపులు దబాదబా బాధింది. లోపల వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. వెంటనే తలుపులు తెరవలేదు. స్వప్న గొంతెత్తి పిలవగా మరోసారి తలుపులు దడదడలాడించగా లోపల లైటు వెలిగింది. తలుపులు తెరుచుకున్నాయి. కానీ తలుపులు తెరిచిన వ్యక్తి తులసమ్మ కాదు, ఆవిడ కొడుకు మోహన్. మీ అమ్మగారున్నారా? అతను నీళ్లు కారుతూ నిలబడిన స్వప్నని విచిత్రంగా చూశాడు. లేరే, అక్కయ్య ప్రసవించిందని టెలిగ్రామ్ వస్తే మధ్యాహ్నం ఊరు వెళ్ళింది. అయ్యో, స్వప్న దిగాలుగా చూసింది. ఏం కావాలి? అమ్మకి బాగా గుండెల్లో నొప్పిగా ఉంది, డాక్టర్ని తీసుకురావాలి. అతడు క్షణంసేపు తటపటాయింపుగా చూశాడు. తరువాత అన్నాడు, ఆ పని అయితే మా అమ్మ కంటే నేనే మీకు సహాయం చేయగలను. అతను అంటుండగానే వాన రివ్వున స్వప్న మీదకి వచ్చి అతని ముఖానికి తగిలింది. అబ్బా అంటూ వెనక్కు తగ్గాడు. 1 నిమిషం మీరు లోపలికి రండి. ఇంత రాత్రి వేళ డాక్టర్ రావడం కూడా కష్టమే. నా దగ్గర మందులేమైనా ఉన్నాయేమో చూస్తాను. స్వప్న నిస్సంకోచంగా లోపలికి వచ్చింది. అతను తలుపులు దగ్గరగా వేసి లోపలికి వచ్చాడు. తులసమ్మ గారి కొడుకు మోహన్. స్వప్న అపరిచితులేం కాదు. అతడు మెడిసిన్ చదువుతున్నాడు. తల్లికి మొదటిసారి గుండె నొప్పి వచ్చినప్పుడు అతనే పరీక్ష చేసి డాక్టర్ని తీసుకువచ్చి వైద్యం చేయించాడు. 1 నిమిషం, నేనిప్పుడే బట్టలు మార్చుకుని వస్తాను. లుంగి బనీతో ఉన్న అతను లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో తలుపు రివ్వున తెరుచుకున్నాయి. గాలి గబాలన లోపలికి చొరబడి గోడకి ఉన్న క్యాలెండర్ని రెపరెపలాడించి టేబుల్ మీదున్న బ్రిదీ వర్క్ ఫ్లవర్ వేజ్ని కింద పడేసింది. అతను ఒక్క అంగలో వచ్చి వీధి తలుపులు గడియ పెట్టాడు. స్వప్న ఫ్లవర్ వాజ్ని తీసి టేబుల్ మీద ఉంచింది. 1 నిమిషం అని లోపలికి వెళ్ళాడు. లోపల అతను బట్టలు మార్చుకుంటుంటే గుమ్మంలో నుంచి స్వప్న కనిపిస్తూనే ఉంది. పాత ఆయిల్ చీర స్వప్న వంటికి అతుక్కుపోయింది. జుట్టు నుంచి నీళ్లు కారుతున్నాయి. స్వప్న నిశ్శబ్దంగా మౌనంగా అతని రాక కోసం వేచి చూస్తున్నట్టుగా, కిందికి చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుగా పరధ్యానంగా నిలబడిపోయింది. అతడి కళ్ళు స్వప్న సౌందర్యానికి కట్టుబడినట్లుగా మళ్లీ మళ్లీ అటే చూస్తున్నాయి. బట్టలు వేసుకున్న అతడు డ్రాయర్లో మందులు వెతికి నెపంతో జాప్యం చేయసాగాడు. ఉన్నాయా మందులు? స్వప్న అడిగింది. ఓహో, అతను వెతుకుతూనే అన్నాడు. అతనికి ఆ క్షణంలో అమ్మాయిని తాకాలనే కోరిక కలిగింది.
ఇంట్లో ఎవరూ లేరు. వీధి తలుపులు వేసున్నాయి. అతని కోరిక మరింత బలపడింది. స్వప్నకి రోగిష్ట తల్లి తప్ప అండగా ఇంకెవరూ లేరు. అతనికి ధైర్యం వచ్చింది. మందులు లేకపోతే పోని డాక్టర్ గారికి దగ్గరికి వెళదాం అంది. అలాగే, తాళం కోసం చూస్తున్నాను. అతడు ముందు గదిలోకి వచ్చి డ్రాయర్ తెరిచి చూస్తున్నాడు. హఠాత్తుగా లైట్లు పోయినాయి. భయపడకండి, నా దగ్గర బ్యాటరీ లైట్ ఉంది. చీకట్లో నుంచి అతని కంఠం వినిపించింది. మీరెక్కడ ఉన్నారో నాకు కనిపించడం లేదు. అతను చాచిన చెయ్యి స్వప్నకి తగిలింది. స్వప్న దూరంగా జరగబోయింది. కానీ అతను ఆ చెయ్యి వదలలేదు. మరో నిమిషంలోగా స్వప్నకి అతని చెయ్యి వదలడం లేదని, తను కావాలనే దగ్గరకు లాక్కుంటున్నాడని అర్థం కాలేదు. స్వప్న బలంగా వదిలించుకోబోయింది. కానీ సాధ్యంగా లేదు. అతడు 2 చేతులు స్వప్న మీద కదలసాగాయి. స్వప్నకి తన మీద పెద్ద గొంగళి పురుగు పాకుతున్నంత కంపరంగా అనిపించింది. ఛీ, ఇదేమిటి? వదులు అంది కోపంగా. నా తప్పేం లేదు. దేవుడు లైట్లు ఎందుకు తీయాలి? అతని కంఠం మామూలుగా లేదు. స్వప్న పెనుగులాడింది. వర్షంలో తడిచి వచ్చిన స్వప్నకి అతని ఊపిరి గాడిపోయి సెగలా ఉంది. ఏం పర్వాలేదు, ఈ రోజుల్లో ఇలాంటివి సామాన్యమే. అతనేం మాట్లాడుతున్నాడో అతనికేం తెలియనట్లున్నాడు. స్వప్న అతనిని విదిలించబోయింది. కానీ సాధ్యంగా లేదు. అతని పట్టు బల్లలకు పట్టులా ఉంది. అతను స్వప్నని బలవంతంగా కిందకి తోశాడు. కింద పడబోయిన స్వప్న టీపాయ్ మీద చేయి పడడంతో ఎలాగో ఆపుకుంది. ఎంత వదిలించుకోవాలనుకున్నా అతను పట్టు వదలడం లేదు. స్వప్న చేతికి వాడిగా ఉన్నదేదో తగిలింది. స్వప్న దాన్ని గట్టిగా పట్టుకుని ఎత్తి తన మీదకి వంగిన అతన్ని బలంగా కొట్టింది. అతను కెవ్వుమన్నాడు. స్వప్న మళ్లీ పిచ్చిదానిలా చేతిలో సత్తువంతా పోయేలా కొట్టింది. అతని చేతులు పట్టు సడిలాయి. హఠాత్తుగా లైట్లు వెలిగాయి. క్షణంసేపు స్వప్నకి కళ్ళు కనిపించినట్టే అయింది. స్వప్న బాగా చూడగలిగేసరికి అతను స్వప్న పక్కనే ఒరిగి ఉన్నాడు. తల మీద జుట్టులో 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఉగురుస్తున్నాడు. స్వప్న చేతిలో ఉన్న నెమలి బొమ్మని పక్కన పడేసి లేవబోయింది. అతను చేయి చాచి స్వప్నని పట్టుకున్నాడు. మీదకి కలబడ్డాడు. అతని తలలో నుంచి నీళ్లలా కారుతున్న రక్తం స్వప్న బుగ్గలకి, బట్టలకి ఎక్కడ పడితే అక్కడ అంటుకుంటోంది. ఎంతో కష్టం మీద అతని పట్టుని విడిపించుకుంది. అతను పట్టు వదలగానే లేడిలా వెళ్లి వీధి తలుపులు తెరిచింది. వాన కాస్త తగ్గింది. ఇంత క్రితం ఉన్న ఉధృతం లేదు. ప్రకృతి ఉండగా చేసుకుని అలసిపోయిన వ్యక్తిలా సొమ్మసిల్లినట్టుగా ఉంది. స్వప్న పరిగెత్తుకుని ఇంటికి వచ్చింది. దుఃఖం, భయం, కోపం, నిస్సహాయత స్వప్నని చుట్టుముట్టేశాయి. చిగురటాకులా కనిపించేలా చేస్తున్నాయి. డాక్టర్ వచ్చాడటే? జానకమ్మ కంఠం నీరసంగా అడిగింది. లేదమ్మా. లేదా? స్వప్నను చూసి ఆవిడ కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి. ఒక్క నిమిషం తన గుండె నొప్పి తానే మర్చిపోయింది. రేగిన తలలో, చిరిగిన చీరలో, ఒంటి నిండా రక్తపు మరకలతో ఉన్న కూతురిని చూడగానే ఆవిడ చేష్టలుడిగిన దానిలా అయింది. స్వప్న, ఏమిటే? ఏమైంది? స్వప్న అప్పటికే తల్లి దగ్గరగా వచ్చేసింది. అమ్మా, మోకాళ్ల మీద కూలబడి తల్లి ఒడిలో తలదాచుకుని బావురమంది. స్వప్న అలా ఏడవడం జానకమ్మ ఎప్పుడూ ఎరగదు. ఏమైంది? ఏమైంది? తులసమ్మ ఇంట్లో లేదా? లేదు, ఆవిడ కొడుకున్నాడు. ఇంట్లో ఇంకెవరూ లేరు. స్వప్న ఏడుస్తూ అంది. ఆవిడికి అర్థమైపోయింది. హౌరి భగవంతుడా! ఆవిడ పై ప్రాణం ఆయనే పోయినట్టుగా చూడసాగింది. స్వప్న, వాడు నిన్నేమైనా చేశాడా? అడగలేక అడిగింది. లేదమ్మా, చావు దెబ్బలు కొట్టి పారిపోయి వచ్చాను. నా తల్లే. ఆవిడ ముఖంలో ఆనందం విల్లివిరిసింది. కానీ కూతురికి తప్పిన ఆపద ఎంత భయంకరమైనదో గుర్తుకు రాగానే ఆవిడకు మళ్లీ పట్టరాని దుఃఖం వచ్చేసింది. స్వప్న, నా కడుపున పుట్టినందుకు నీకెన్ని కష్టాలు వచ్చాయే అంటూ ఏడవసాగింది. సరికొత్త డిజైన్, అధునాతనంగా నీటుగా ఉన్న భవంతి అది. గేటు తెరవగానే క్రమబద్ధంగా పెంచిన పూల మొక్కలు కలకలలాడుతూ ఆహుతుల్ని చిరునవ్వులతో పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి. గ్రిల్ ఉన్న వరండాలో స్తంభానికి కట్టేసి ఉన్న పెద్ద అల్ఫేషన్ కుక్క బౌబౌమంటూ స్వాగతం చెబుతుంది. ఆ ఇంటి ఆవరణలో ఆ పూల మొక్కలు పెంచిన తీరు, నౌకర్లు మెల్లగా మాట్లాడే పద్ధతి చూస్తే ఆ ఇంటి యజమానికి క్రమశిక్షణ పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. కార్ హారన్ వినిపించింది. పడుకుని కొనుక్కు తీస్తున్న కుక్క చెంగున లేచింది. బౌబౌమని అరుస్తూ కారుకి తన సంగీతం పంపించింది. లోపల ఎక్కడో పనిచేస్తున్న వంట మనిషి గేటు తెరవడానికి పరిగెత్తుకు వచ్చాడు.
లోపల హాల్లో వయసు మళ్లిన ఒక ఆమె కూర్చుని ఉంది. ఆమె కార్ హారన్, కుక్క అరుపు వినగానే అడుగో అబ్బాయి వచ్చినట్టున్నాడు అంది. తెరుచుకున్న గేటులో నుంచి తళతళలాడుతున్న క్రీమ్ కలర్ ఫియట్ కార్ వచ్చి పోర్ట్కోలో ఆగింది. అందులోంచి దిగుతున్న 25 యువకుడిని చూడగానే కుక్కలరుస్తూ వెనక కాళ్ల మీద నిలబడి ముందు కాళ్ళెత్తి అతన్ని దగ్గరికి రమ్మని అర్థిస్తున్నట్లుగా మారం చేయసాగింది. అతను చేతిలో ఉన్న పుస్తకాలు, నల్లకోటు వంట మనిషికి ఇచ్చి కుక్క దగ్గరికి వెళ్లి తల మీద చెయ్యి వేసి హలో పప్పీ అంటూ పలకరించాడు. దాని మెడలో గొలుసు ఊడదీసి జేబులో నుంచి బిస్కెట్ తీసి తినిపించాడు. అతను లోపలికి వస్తుంటే అది కూడా వెంటే వచ్చింది. లోపల హాల్లో తల్లి ఎవరితోనో మాట్లాడుతుంది. వారి సంభాషణకి అంతరాయం కలిగించడం ఇష్టం లేనట్టుగా తన గదిలోకి వెళ్ళిపోతుంటే వెనుక నుంచి తల్లి అతన్ని పిలిచింది. సుధీర్, ఒక క్షణం ఇలారా. తల్లి పిలుపు వినగానే వెనక్కి తిరిగి వచ్చాడు. ఈయన్ని చూడు, ఎవరో గుర్తుపట్టగలవా? తనకెదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఉన్న ఒక ఆయనని చూపిస్తూ అంది. ఆయనకి దాదాపు 60 సంవత్సరాలు ఉండొచ్చు. పంచకట్టుకుని పాతకాలపు కోటు వేసుకున్నాడు. మెడ చుట్టూ ఉత్తరీయం ఉంది. చేతిలో వంకీకర్ర ఉంది. ఆ కర్ర మీద చేతులు ఆనించి ఆయన కూడా సుధీర్ని చిరునవ్వుతో చూస్తున్నాడు. గుర్తొస్తున్నారా లేదా? సుధీర్ గుర్తు రావడం లేదన్నట్టుగా తల తిప్పాడు. అహల్యమ్మ గారు, మీరు చెప్పిన మాట అక్షరాలా నిజం. ఇతను సుధీర్ అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆయన నవ్వారు. బంగారు పన్ను తలుక్కుమంది. సుధీర్ మనోనేత్రం ముందు మరో వ్యక్తి ముఖం కదిలింది. ఆయనెవరో సుధీర్కి తెలుసు. కాని వయసులో దారుఢ్యంగా ఉన్న ఆయనకి ఈయనకి పోలిక లేదే. ఎంత పెద్దవాడయ్యాడు. నేను ప్రైవేట్ చెప్పి చెవులు మేలేసిన అతనేనా అనిపిస్తోంది. సుధీర్ కళ్లల్లో ఆలోచన క్రమంగా ఆనందంగా మారింది. వెంటనే దగ్గరగా వస్తూ లక్ష్మీరంజన్ మాస్టారు అవునా అన్నాడు. ఆయన తలూపాడు. నమస్కారం మాస్టారు, బాగున్నారా? పుత్ర పౌత్రాభివస్తు ఆయన చేయి చాచి దీవించారు. సుధీర్ వక్కున నవ్వాడు. కరెక్టు, మీరు అప్పుడు కూడా ఇలాగే దీవించేవారు. ఎన్నాళ్ళయింది మిమ్మల్ని చూసి? దాదాపు 20 సంవత్సరాలు. ఇంత త్వరగా గుర్తుపట్టలేవు అనుకున్నాను. మీ బంగారపు పన్ను సాయం చేసిందనుకోండి. అతను నవ్వాడు. ఎవరినైనా మర్చిపోగలను గాని మిమ్మల్ని ఎలా మర్చిపోగలను చెప్పండి. మీరు నా చేత తీయించిన గుంజీలు, వేయించిన గోడ కుర్చీలు ఇంకా గుర్తున్నాయి. ఇంతలో ఫోన్ మోగింది. అతను అటు వెళ్ళాడు. ఫోన్లో మాట్లాడుతూ వచ్చాడు. అమ్మా, మాస్టర్ గారికి కాఫీ ఇచ్చావా లేదా? టై విప్పుతూ అడిగాడు. అన్ని మర్యాదలు అయినాయి. నీరాక కోసమే ఎదురుచూస్తున్నాం. అతను తల్లి పక్కన కూర్చుని బూటు విప్పి మేజోళ్లు ఊడదీశాడు. నౌకరి తెచ్చి ఇచ్చిన స్లిప్పర్స్ కాళ్ళకి వేసుకున్నాడు. మాస్టర్ గారు నీతో పనుండి వచ్చాడ్రా అంది తల్లి. నాతోనా? ఏం మాస్టారు, మళ్ళీ నాకు పాఠాలు చెబుతారా? ఆయన నవ్వారు. నువ్వే మాకు నేర్పేట్టుగా ఉన్నావు. అమ్మగారికి అంతా వివరించుకున్నాను. మాస్టర్ గారు, మీరు ఒక కేసు పట్టుకుని వచ్చారా అంది తల్లి. నిజంగానా? ఏ మాస్టర్ గారినైనా అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసేశారా? ఓహో కాదు. ఏదైనా విడాకులు దావతా? అదీ కాదు. మరి హత్య కేసురా? సుధీర్ కనుబొమ్మలు ముడిపడినాయి. మర్డర్ కేసా? అవును బాబు. నా చెల్లెలు కూతురు తల్లికి ఒంట్లో బాగోలేక ఒకరోజు రాత్రి డాక్టర్ గారి దగ్గరికి సాయం కోసం తెలిసిన వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ కుర్రాడు అత్యాచారం చేయబోయాడు. అది తప్పించుకోవడానికి చేతికి అందినది పట్టుకుని కొట్టింది. తల మీద గాయమయ్యి చచ్చిపోయాడు. ముసలాయన కంఠం వణికింది. కళ్ళల్లో తిరిగిన నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు. అది చంపాలని చంపలేదు. యాదృచ్ఛికంగా జరిగిపోయింది. అది మేం మొత్తుకున్నా పోలీసులు వినడం లేదు. కావాలని చంపిందంటున్నారు. ఈ మాట తెలియనగానే నా చెల్లెలు కాస్తా పోయింది. ఒకటి కాదు నా బాధ. ఆ అమ్మాయి ఇప్పుడెక్కడుంది? జైల్లో. జామీన్ ఇస్తే విడిపించవచ్చట. కానీ బాగా తెలిసిన వ్యక్తి కావాలి. మాకు దిక్కు ఎవరున్నారు? తెలిసిన వాళ్ళందరి కాళ్ళు పట్టుకున్నాను. మర్డర్ కేసు అనేసరికి అందరూ భయపడుతున్నారు. నాకు నీతో చదివిన కేశవ మొన్న కలిసి నీ గురించి చెప్పాడు. నువ్వు ప్లీడర్ వృత్తిలో మంచి పేరు తెచ్చుకుంటున్నావని, నీ దగ్గరికి వెళితే సాయం చేస్తావని నీ అడ్రస్ ఇచ్చాడు. అది పట్టుకుని వెతుక్కుంటూ వచ్చాను. అమ్మగారు నన్ను వెంటనే గుర్తుపట్టి పలకరించారు. సుధీర్ నౌకరు తెచ్చిచ్చిన కాఫీ తాగి కప్పు పక్కన పెట్టాడు. బాబు, అది అన్నం పున్నం తెలియని అమాయకురాలు. దానికేం తెలియదు అన్నారాయన. అలాగని మీరు నేను అంటే కోర్టు ఒప్పుకోదు మాస్టారు.
రుజువు చేయగలగాలి. ఏం చేస్తావో ఏమో, నీదే భారం. అతను లేచాడు. అతని ముఖం సీరియస్గా ఉంది. మాస్టారు, ఆ అమ్మాయి నిజంగా మీరు అనుకున్నంత అమాయకురాలే అయితే నేను తప్పకుండా సాయం చేస్తాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? ఆయన పోలీస్ స్టేషన్ గురించి చెప్పాడు. పేరేమిటన్నారు? స్వప్న. అతను లేచి ఈ పోలీస్ స్టేషన్ అధికారులకి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. రిసీవర్ తీసి నెంబర్ డైల్ చేస్తూ అనుకున్నాడు, స్వప్న, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. 2 నెలల అనంతరం సుధీర్ ఆఫీస్ రూంలో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. లక్ష్మీరంజన్ గారు ఆ గదిలోకి వచ్చారు. ఆయన వెంట స్వప్న ఉంది. లక్ష్మీరంజనం గారిని చూడగానే సుధీర్ కూర్చోమని కుర్చీ చూపించాడు. ఆయన కూర్చున్నారు. పక్కనే ఉన్న మరో కుర్చీలో స్వప్న కూర్చుంది. సుధీర్ వచ్చిన వాళ్లతో మాట్లాడడం పూర్తి చేసి వాళ్ళని పంపి గదిలోకి తిరిగి వచ్చాడు. అతన్ని చూడగానే లక్ష్మీరంజన్ గారు కుర్చీలో నుంచి లేచారు. ఆయన వెంటనే స్వప్న కూడా లేచి నిలబడింది. చెప్పండి మాస్టారు, ఏమిటి అన్నాడు సుధీర్. ఏం లేదు బాబు, ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నాము, అందుకని చెప్పడానికి వచ్చాను అంటూనే ఆయన జేబులో నుంచి 100 రూపాయల నోటు 2 తీసి సుధీర్కి ఇస్తూ, స్వప్న కోసం నువ్వు బోలెడంత ఖర్చు చేశావు, నాకింతకంటే శక్తి లేదు, ఇది ఉంచు అన్నారు. సుధీర్ క్షణంసేపు ఆయన చేతిలో ఉన్న నోట్ల వంక, నిస్సహాయంగా ఉన్న ఆయన ముఖం వంక మార్చి మార్చి చూశాడు. ఏమిటి మాస్టారు ఇది? నేను డబ్బు కోసం ఈ కేసు తీసుకున్నాననుకున్నారా? అతని గొంతులో నమ్రతతో కూడిన నిష్ఠూరం ఉంది. కాదు కాదు, కలలో కూడా నేను అలా అనడం లేదు. భగవంతుడు మీ అలాంటి బీదవాళ్ళని చూడాలనే గొప్ప మనసు ఇచ్చాడు. గొప్ప మనసుతోనే నేను అడగ్గానే ఇంత సాయం చేశావు. స్వప్నకి నువ్వు మళ్ళీ జీవితం ప్రసాదించావు. నీ అంటే కనుక లేకపోయినట్లయితే. ఆయన చప్పున ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నారు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. సుధీర్ మాట్లాడలేదు. ఆయన చేతిలో ఉన్న నోట్లు అందుకుని తిరిగి ఆయన జేబులోనే పెట్టేశాడు. ఊరు ఎప్పుడు వెళ్తున్నారు? సాయంత్రం రైలుకి. అమ్మని కలిశారా? నేను వచ్చి చాలాసేపు అయింది. నువ్వు క్లయింట్స్తో మాట్లాడుతూ ఉన్నావంటే అమ్మగారి దగ్గర కూర్చున్నాను. నువ్వు నిజంగా ఆ తల్లికి దగ్గర కొడుకువే. ఈ కష్ట సమయంలో ఆమె మాకెంతో ధైర్యం చెప్పబట్టి మతి చెడకుండా మామూలు మనిషిగా నిలబడగలిగాను. అలాంటి గొప్ప బుద్ధిగల వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. తల్లి ప్రసక్తి రాగానే అతని కళ్లల్లో గర్వరేఖ తొంగి చూసింది. అలాంటి అమ్మని కలిగి ఉండడం నా అదృష్టం కదూ అన్నాడతను. అవును బాబు, నువ్వు అన్ని విషయాల్లోనూ అదృష్టవంతుడివే. ఏది, మీలాంటి మాస్టర్ గారిని పొంది చిన్నప్పుడు దెబ్బలు తినడంలో కూడానా? అతను చిరునవ్వుతో అన్నాడు. లక్ష్మీరంజనం మాస్టర్ ముఖంలో దుఃఖం, బాధ మాయమై చిరునవ్వు విరిసింది. ఆహా, అందులో కూడా నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? ఇంత చిన్న వయసులో ఇంత పేరు, ప్రతిష్ట. కోర్టులో ఈ కేసు కోసం మొట్టమొదటిసారి వెళ్ళగానే నువ్వు మా లాయర్వి అని చెప్పగానే అందరూ ఏమన్నారో తెలుసా? ఇక మీరు ఆ కేసు గెలిచినట్టే, దాని గురించి నిశ్చింతగా ఉండండి అని చెప్పారు. అబ్బా, చిన్నప్పుడు హోంవర్క్ చేయలేదని మీ చేత తెగ తిట్లు తిన్నాను. ఇప్పుడు ఇలా పొగడ్తలు వింటుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వేదీ మర్చిపోలేదన్నమాట. అవునవును, అప్పుడు కూడా ఇంతే. ఒకసారి చదివితే వచ్చేసేది, కానీ చదివేవాడివే కాదుగా. అప్పుడు ఆ ఆటలు, ఈత, ఆ మోజు మీద ఉండేది నీ మనసంతా. వస్తాము. ఈ ఊరు వస్తే అమ్మగారికి కనిపించకుండా వెళ్ళను. నీ ఉపకారం జన్మలో మర్చిపోలేను. అలా అనకండి. చిన్నప్పుడు మీ దగ్గర చదువుతున్న చదువుకి నేను గురుదక్షిణగా ఇచ్చాననుకోండి. పుత్ర పౌత్రాభివస్తు. ఆయన చెయ్యెత్తి దీవించారు. చల్లగా 100 ఏళ్ల పాటు బ్రతికి మాలాంటి పేదవాళ్ళకి ఇలాగే సాయం చేస్తూ ఉండాలి. చూసారా, మీరిచ్చిన ఈ ఆశీస్సులో ప్రపంచంలో ఉన్న ఏ డబ్బు సరితూగదు. అతను నవ్వుతూ అన్నాడు. సుధీర్ మాస్టర్ గారితో మాట్లాడుతూనే ఉన్నా మధ్య మధ్యలో అతని కళ్ళు చురుగ్గా స్వప్న మీద నిలిచి ఆ అమ్మాయి ముఖ కవళికలను నిశ్చలంగా పరిశీలిస్తున్నాయి. స్వప్న మ్యూజియంలో పాలరాతి బొమ్మలా నిలబడి ఉంది. బొమ్మ చూడడానికి అందంగా, సజీవంగా కనిపిస్తుంది, కానీ మాట్లాడదు. స్వప్న కూడా అలాగే ఉంది. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి శారీరకంగా అక్కడ నిలబడి ఉందే గాని మానసికంగా లేనట్లుగా పరధ్యానంగా ఉంది. లక్ష్మీరంజనం గారు వెళ్ళడానికి బయలుదేరుతుంటే స్వప్న యంత్రంలా ఆయన వెంటే నడిచింది. అతనితో వెళుతున్నానని చెప్పు స్వప్న. గుమ్మం దాటుతూ ఉండగా తగ్గు స్వరంతో ఆయన మేనకోడలని మందలించారు. స్వప్న ఆగింది, వెనక్కు తిరిగింది. వెనుక గదిలో సుధీర్ టేబుల్ ఆనుకుని నిలబడి ఇటే చూస్తున్నాడు.
మావయ్య చెప్పాడు కాబట్టి ఆ పని చెయ్యాలన్నట్టుగా స్వప్న పెదవులు ఏదో చెప్పడానికి విడపడినాయి. కానీ మళ్ళీ ఏం చెప్పాలో తెలియనట్టుగా ఆ పని తన వల్ల కాదన్నట్టుగా మూసుకున్నాయి. కాని క్షణంలో సగం సేపే అయినా ఆ కొద్ది క్షణాల్లోనే ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. సుధీర్ స్వప్ననే చూస్తున్నాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో ఎలాంటి భావం లేదు. మూగబోయిన వీణలా ఉంది. ఏమనుకుందో ఏమో గిరుక్కున వెనక్కు తిరిగింది. మేనమామ కంటే 2 అడుగులు ముందే నడిచింది. లక్ష్మీరంజనం మాస్టారు వెనక్కు తిరిగి క్షమాపణగా చూస్తూ అన్నారు, నిజంగానే దీని మనసు సరిగ్గా లేదు బాబు. కనీసం కృతజ్ఞతగా నీతో ఒక్క మాట అయినా అనడం లేదు. పర్వాలేదు మాస్టారు, నేను ఏనాడైనా సాయం చేసి ఉంటే మీకు అవి చేశాను గాని ఆ అమ్మాయికి కోసం చేయలేదుగా అన్నాడు. ఆ క్షణంలో అతన్ని చూస్తుంటే ప్రతిదాన్ని చిరునవ్వుతో స్వీకరించే శక్తి అతనికి భగవంతుడు ఇచ్చిన వరంగా అనిపించింది. వస్తాను, ఆయన మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు. సుధీర్ వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. డ్రాయర్ తెరిచి ఏవో ముఖ్యమైన కాగితాలు తీయబోయి అతనికి స్వప్న కేసు ఫైలు కనిపించింది. క్షణం సేపు అతని దృష్టి తదేకంగా దాని మీద నిలిచింది. ఆ రోజు మాస్టర్ గారితో వెళ్లి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న స్వప్నని జామీను ఇచ్చి విడిపించినప్పటి నుంచి ఈనాటి వరకు రోజు ఇంట్లో తల్లి తను కూర్చుని మాట్లాడే సమయంలో స్వప్నను గురించిన ప్రసంగం ఏదో ఒక మాటలో వస్తూనే ఉంది. స్వప్న, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. ఆ రోజు పేరు వినగానే అనిపించింది. లక్ష్మీరంజనం గారితో వెళ్లి స్వప్నను చూసి మొదటి క్షణంలో ఆ పేరు ఇంకా ఎన్నో రెట్లు బాగున్నట్టు అనిపించింది. చాలా మందికి మంచి పేరు ఉంటే వాళ్ళ రూపం పేరుతో జతపడదు. కానీ స్వప్నకి రూపం పేరు పోటీ పడుతున్నట్టుగా ఉంటాయి. కుర్చీలో వెనక్కు ఆనుకుని అతను ఆ ఫైల్ శ్రద్ధగా తిరిగేశాడు. అతని కళ్ళు క్షణం సేపు స్వప్న తండ్రి పేరు మీద నిలిచాయి. అతని కళ్ళ ముందు మాస్టర్ గారు వెళుతున్నామని చెప్పమని స్వప్నని మందలించడం, ఆ అమ్మాయి వెనక్కు తిరిగి ఏదో చెప్పబోయి వెంటనే ఆగి గిరుక్కున తిరిగి వెళ్లడం, ఆ దృశ్యం అతని కళ్ళ ముందు మెదిలింది. ఈ 2 నెలల్లో స్వప్నతో తను చాలా మాట్లాడాడు. స్వప్న నోటి నుంచి ఆనాటి రాత్రి నిజం ఏం జరిగిందో రాబట్టడమే అతనికి పెద్ద కష్టం అయిపోయింది. ఇక్కడే ఈ గదిలోనే అదంతా అడిగాడు. లక్ష్మీరంజనం మాస్టారు ఆతృతగా ఈ ఎదురు కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆ అమ్మాయి తలదించుకుని కూర్చుంది. స్వప్న, ఇది నీకు జీవన్మరణ సమస్య. ఆ రోజు రాత్రి నువ్వు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? సిగ్గుపడకుండా దాపరికం లేకుండా చెప్పేయి అని అడిగాడు తను. స్వప్న మాట్లాడలేదు. నిటారుగా తలదించుకుని కూర్చుంది. పైట చెంగు మెలిపెడుతున్న చేతివేళ్ల కదలికకు మినహా ఆ శరీరంలో ఇంకే చరణమూ లేదు. చెప్పమ్మా, అతను అడగకుండానే చెప్పాల్సిన బాధ్యత నీది. అలాంటిది ఎన్నిసార్లు అడిగినా చెప్పకపోతే ఎలా? లక్ష్మీరంజనం గారు విసుగ్గా కోపంగా అన్నారు. అరగంట నుంచి ఆయన స్వప్న ధోరణిని చూస్తూనే ఉన్నారు. సుధీర్ ఎంతో సహనంతో ఎన్ని విధాలుగానో అడుగుతుంటే అనకుండా రాయిలా కూర్చుంది. ఏం జరిగితే ఎందుకు మావయ్య? అతను చచ్చిపోయాడు, నేను చంపేశాను. నాకు శిక్ష పడుతుందనేగా నీ భయం? నాకు ఆ శిక్ష గురించి భయం లేనప్పుడు నీకెందుకు? నేను నీకు మొదటే లాయర్ వద్దని చెప్పాను. సుధీర్ టేబుల్ని ఆనుకుని స్వప్ననే చూస్తున్నాడు. స్వప్నలో ఒక విధమైన పాషాణం లాంటి నిశ్శబ్దత, మౌనం కనిపిస్తున్నాయి. లక్ష్మీరంజనం గారిలో అంతవరకు బిగబట్టుకుని ఉన్న కోపం బగ్గుమన్నట్టుగా తారాస్థాయికి లేచింది. కుర్చీలో నుంచి ఆవేశం పట్టలేనట్టుగా లేచారు. స్వప్న, నీ ధోరణేమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నీ కర్మానికి నిన్ను వదిలేసి నా దోవన నన్ను పొమ్మనా? అలా పోతే చచ్చిన నా చెల్లెలి ఆత్మకి శాంతి ఉంటుందా? స్వప్న పెదాల మీద చిరునవ్వు కదిలింది. ఆ చిరునవ్వుతో వేదాంతంతో కూడిన హేళన ఉంది. శాంతి? అమ్మ బ్రతికున్నప్పుడు శాంతి లేదు, చనిపోయే ఆత్మకి శాంతి కావాలా? అంటే నీ ఉద్దేశం అది బ్రతికి ఉన్నప్పుడు నేనేం సాయం చేయలేదనేగా? నేను చేతగాని చవటననేగా? అందుకు నేను ఏడుస్తూనే ఉన్నాను. నువ్వు నన్ను దెప్పపడనవసరం లేదు. కనీసం నిన్నైనా రక్షిస్తే చనిపోయిన మీ అమ్మకి కాదే శాంతి, నాకు ఆయన చేత్తో ఛాతి మీద చరుచుకున్నారు. మాస్టారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. సుధీర్ ఆయన దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్నాడు. మీరు ఇలా రండి, కూర్చోండి. మనకు కావలసిన విషయం వదిలేసి ఇంకేదో మాట్లాడుతున్నారు. చూడవయ్యా, అదెలా చూస్తుందో. నేనేం చెయ్యను చెప్పు? వీళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి అట్టి పెట్టుకున్నాను. ఆడవాళ్లకి పడలేదు, వీళ్ళు చెప్పకుండా వెళ్లారు. నేను వచ్చి తీసుకువెళదామని అనుకుంటున్నాను.
ఇంతలో ఈ అఘాయిత్యం జరిగిపోయింది. దాని మీద నాకు అభిమానం లేకపోతే నేను ఇందుకింత ప్రాకులాడతాను? నాకేం అవసరం? స్వప్న కుర్చీలో నుంచి లేచింది. నీకు ఈ ప్రాకులాట వద్దనే నేను చెబుతున్నాను. అందుకే నా చావు నన్ను చావనీయమన్నాను. ఈ బెయిలు, ఈ లాయర్లు, ఈ గడువేం వద్దు అన్నాను. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళు మళ్ళీ నా జోలికి ఎందుకు రావాలి? నువ్వు నా మీద అభిమానంతో ఈ సహాయం చేయడం లేదు. నువ్వు నా కోసం ప్రాకులాడడం లేదు. లోకం కోసం. లోకం నవ్వుకుందేమో, హేళన చేస్తుందేమో అనే భయంతో వచ్చావు. విన్నావా సుధీర్ దీని మాటలు? ఆయన ఏడుపు గొంతుతో చిన్నపిల్లవాడిలా అన్నారు. ఆయనని కుర్చీలో కూర్చోబెడుతూ సుధీర్ స్వప్ననే చూస్తూ అన్నారు. ఆ అమ్మాయి కళ్లల్లో తీక్షణాత్యానికి అతను విస్తురిపోయాడు. బెబ్బులిలా ఉంది స్వప్న. ఆ నిదానం, మౌనం అంతా ఒక ఆచ్ఛాదన మాత్రమే. దాని వెనుక బగ్గుమనే మంట ఉంది. ప్రేమ సింహాసనం మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.